హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ టిఫిన్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను ఏమేమి చేశానో చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడొచ్చి మార్నింగ్ 5:30కి లేచామండి, నేను మా హస్బెండ్. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మార్నింగ్ చద్దన్నం తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ అని. దానికోసం చల్లమిరపకాయలు లేపుతున్నాను. ఇక్కడ చూడండి స్టవ్ ఎట్లా అయిందో, 2 డేస్కి గలీజ్ అవుతుంది. సోప్ పెట్టకుండా వాటర్ వేసి క్లీన్ చేసేసాను. అంటే రేపు సండే కదా, రేపు మొత్తం క్లీన్ చేసుకోవచ్చని. ఇక్కడేమో వాటర్ కాస్తున్నానండి, వేడి నీళ్ళు తాగడానికి. అంటే వేడిగా ఉన్నప్పుడు తాగలేము, వేసవికాలం, అవి చల్లగయ్యాకే తాగుతాము. ఇక్కడ పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేస్తున్నాను. మీరు ఇలానే చేస్తారా, లేదంటే ఓన్లీ పల్లీలతోనే చేస్తారా? నాకైతే అప్పుడప్పుడు ఇలా చేయాలనిపిస్తుంది, ఎప్పుడు పల్లీ చట్నీ తినబుద్ధి లేదు. అరకప్పు పల్లీలు, అరకప్పు పుట్నాలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి వేయించండి. వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లిని పక్క తీసి పెట్టుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టండి. మీకు ఇష్టమైతే 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. నా వ్లాగ్స్ అన్నీ డైలీ రొటీనే ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెడదాము. స్టవ్ మీద కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు 1 స్పూన్ వేసుకుని 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి పోపు కొంచెం ఫ్రై అయ్యాక చట్నీలో కలిపేయండి. ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీకి అయితే బాగా సెట్ అయిపోతుంది. ఫస్ట్ చట్నీ కంప్లీట్ అయిపోతే టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. టిఫిన్ ముందు ప్రిపేర్ చేసి చట్నీ లాస్ట్కి చేశానంటే ఇంకా ఏదో పని ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతాను. గుంత పొంగనాల కోసం దోశ బ్యాటర్ తీసుకుంటున్నాను. దోశ పిండితోనే గుంత పొంగనాలు వేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పొంగనాల కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను పిండిలోన. దీనిలో క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి, పిల్లలు ఇష్టంగా తింటారు. క్యారెట్ లేదు, సో నేను వేయలేదు. పొంగనాల పెనం తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా వేసుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత వేరే వైపు టర్న్ చేయాలండి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో తొందరగానే చేసుకోవాలి. అక్కడ అలా నిలబడి ఇంకా వేరే పని చేస్తామంటే అవ్వదు. ఈ పొంగనాలకి ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదు. పెళ్ళికి ముందు అసలు ఇలాంటి వంటకము ఈ పేరు తెలీదు, పెళ్ళైన తర్వాతే తెలిసింది. ఒకసారి మా తోటకోడలు ఈ పెనం కొంటే దేనికి యూజ్ చేస్తారని అడిగితే గుంత పొంగనాలు అని చెప్పింది. నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఈ వంటకం ఏదో బాగుంది, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. అప్పటి నుంచి నేను చేస్తుంటాను. ఇది 200 రేంజ్లో దొరుకుతుందండి ఈ పెనము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకు పిల్లలకు 3 వాయిలు అయితే సరిపోతాయండి. టిఫిన్ రెడీ అయిపోయింది, అలాగే మేము టిఫిన్ చేసేసాం కూడా. ఇంకా ఈరోజు చట్నీ మిగిలింది. నార్మల్గా అయితే అప్పటికప్పుడే సరిపోద్ది మాకు. బయట ఉంచితే పాడవద్దని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆఫ్టర్నూన్ మా ఆయన వస్తారు కదా లంచ్కి, తన కోసం తాగడానికి సబ్జా గింజలు నానబెడుతున్నాను. వేసవికాలం చలువ చేస్తుందనేసి. తన కోసమే కాదు, నా కోసం కూడాను. 2 స్పూన్ల సబ్జీలు, 2 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక పావుగంట, అరగంట నానబెడితే చాలు. నేను ఎక్కువసేపు నానబెడతాను. ప్లీజ్ షుగర్ వేసుకుని తాగండి. నార్మల్ వాటర్ షుగర్ వేసుకుని తాగం కదండి, ఇది కూడాను నార్మల్ వాటర్ అనుకునే తాగేయండి. లంచ్ కోసం రైస్ పెడుతున్నాను. రైస్ పెట్టేసి ఇక్కడ గిన్నెలు తోమాలండి. టిఫిన్ చేసాం కదా, మార్నింగ్ టిఫిన్కే ఇన్ని గిన్నెలు ఎవరికైనా అవుతాయా? నాలాగా ఇన్నేసి గిన్నెలు తోమేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ గిన్నెలు తోమడానికే జీవితం అయిపోయేటట్టుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంతేనా అని. బయటికి వెళ్ళి పనులు చేయడానిక, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకునేది మనమే. అత్తమామలు, అమ్మా నాన్నలు ఉంటే బాగుండు. ఖాళీ టైంలో ఏదైనా వర్క్ చేస్తాను. ఏదైనా ఇంటి దగ్గర చేసుకునే వర్క్ ఉంటే తీసుకురా అనేసి మా హస్బెండ్కి చెప్తే అలాంటివి ఏమి ఉండవు, ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవు అని చెప్తున్నారు. లాస్ట్కి యూట్యూబ్ ఛానలే గతయింది. నాకైతే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఇష్టం లేదండి, కానీ ఏం చేస్తాం, ఖాళీగా ఉన్నాము, ఒకసారి ట్రై చేద్దాము.
అందరూ పెడుతున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని ఛానల్ పెట్టాను. నాకేమో ఓపిక తక్కువ. ఇక్కడ చూస్తేనేమో 1-2 సంవత్సరాలు అయితే కానీ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వదు. ఏదైతే అది అయిందని డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్లు పెరిగినా పెరగకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ చూడండి, మార్నింగే స్టవ్ క్లీన్ చేశాను, అప్పుడే ఎలా అయ్యిందో. మాటికి వైప్ చేస్తే జిడ్డుగా అవుతుందని 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ లంచ్లోకి ములక్కాడ కర్రీ చేస్తున్నానండి. టమోటా వేయకుండా ఓన్లీ ఆనియన్స్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు టమోటా కంటే కూడా ఇలాగే ఇష్టము. నా ఛానల్లో నా డైలీ వ్లాగ్సే వస్తాయండి. డైలీ నేను ఏం చేస్తానో నా లైఫ్ స్టైలే వస్తుంది, అంతేగాని షాపింగ్ వ్లాగ్స్ ఇలాంటివి చేయను. వ్యూవర్స్కి పర్స్ ఖాళీ చేసే పనులు అయితే నేను చేయనండి. చీరలు, నగలు అని చెప్పి ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ చూడు అవే వీడియోస్ కనిపిస్తున్నాయి. అలాగని నేను షాపింగ్ చేయనా అంటే చేస్తానండి. సంవత్సరానికి 2-3 సార్లే చేస్తాను. తిండి విషయంలో ఖర్చు ఎక్కువ పెడతాను, కానీ లేనిపోని ఆడంబరాలకు పోను. లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.